దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము మరి 2 తిమోతి 3వ అధ్యాయంలో నుండి మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ దినమున మరి ఈ యొక్క వాక్యంలో అనురాగరహితులు, మరి చివరి దినములలో మనుషులు అనురాగరహితులు, ప్రేమ అనురాగం అని అంటారు కదా. మరి ప్రేమ, దేవుడే ప్రేమమయుడు. ఆయన లాగా మనం ప్రేమించలేము. ఆయన ప్రేమ మనలో ఉంటేనే మనము ప్రేమించగలం, ఇతరుల మీద అనురాగము చూపించగలం. కాబట్టి దేవుని ఒక ఆత్మ కలిగినటువంటి వారు, దేవుని ప్రేమను పొందినటువంటి వారు, ఆయన ప్రేమతో నింపబడినటువంటి వారు, ఆయన అనురాగంతో నింపబడినటువంటి వారు, మనము ఇతరులను వారిపైన దయ చూపించడం కానీ, ప్రేమించడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, వారి యొక్క బాధను మనము తెలుసుకోవడం కానీ, వి ఫీల్ ఇట్. ఒకవేళ అటువంటి ఫీలింగ్స్ లేదు అని అంటే, ఆ ఫీలింగ్స్ లేనప్పుడు మనము ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి వారము కాదు. మన కాన్షియస్ అనేది డెడ్ కాన్షియస్ లాగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఒకవేళ మన యొక్క లాస్ట్ డేస్లో మనుషులు ఇతరులు బాధపడుతుంటే కూడా, లేదా మన సొంత వారి మీద కూడా, వారి కష్టాలలో సుఖాలలో వారిపైన అనురాగము, అర్థం చేసుకోవడము, వారికి తోడుగా నిలబడము అనేది కూడా చేయరు. అంత అయిపోయిన తర్వాత మరి మేము ప్రేమిస్తున్నాము, మేము నిన్ను ఆదరించాలనుకున్నాము అని అనేకమైన విషయాలు చెప్తుంటారు. కానీ ఒక విధంగా చూస్తే మరి మనుషుల కంటే ఆకులలు, జంతువులు అవి వాటి జాతి ప్రకారం అవి కరెక్ట్గా ఫాలో చేస్తూనే అనిపిస్తుంది. ఒక కాకి ఏమైనా చనిపోయినా, పడిపోయినా ఉన్న 100 కాకులు వచ్చేస్తాయి అక్కడికి. కానీ మనుషులు ఎలా అయిపోయారంటే, పడిపోతే మరి పలకరించేవారు ఉండరు. మరి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేమ, మరి దేవుని యొక్క అనురాగం వారిలో చచ్చుపడిపోయింది. కాబట్టి వారికి అటువంటి దే డోంట్ వాంట్ టు షో ఎనీ సార్ట్ ఆఫ్ మర్సీ, మరి అటువంటి దయ లేకుండా అయిపోతారని చెప్తున్నారు. దేవుని వాక్యం చెప్తున్నది. మరి మనము దేవుని బిడ్డలమని చెప్పుకొనొచ్చు. ఒకవేళ మన లోపట ఇతరులకు మనము ఇతరుల బాధను అర్థం చేసుకోకుండా, మరి మనం దేవుని బిడ్డలమన్నా, మేము క్రైస్తవులము, ప్రేమ కలిగిన వారము, లేదా మేము మనుషులము, చాలా ప్రేమ కలిగినటువంటి వారమని చెప్పుకుంటూ ఉంటే మనను మనమే మోసపుచ్చుకునేటటువంటి వారం అవుతాం. కాబట్టి మరి అన్నిటికంటే పెద్ద పాపము మరి మనుషుల ద్వారానే జరుగుతుంది. మరి మనుషుల యొక్క తలంపు లేనని వాక్యం చెప్తుంది. కాబట్టి ఒకవేళ మనము దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమ పొంది ఉంటే, మరి మనము కూడా దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క దయ అనుదినము మనకు, మన కుటుంబానికి, మన బిడ్డలకు ఏ రీతిగా ఉండాలని అనుకుంటామో అదే ప్రేమను మనం ఇతరులతో కూడా పంచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మన హృదయాలు కఠినమైపోయి, అనురాగ రహితంగా మారిపోయి, ఏదో మనను మనం కాపాడుకోవడానికి సెల్ఫిష్ థాట్స్ చెప్పుకుంటూ ఉంటే, ఒకవేళ అది దేవుని బిడ్డలుగా కూడా అనిపించుకోరు. దేవునికి అయిష్టమైనదని యొక్క వాక్యం అంతా చూస్తే కూడా దీస్ ఆర్ నాట్ ద క్వాలిటీస్ ఆఫ్ ద గాడ్స్ చిల్డ్రన్. కాబట్టి ఈ క్వాలిటీస్ మనలో ఉంటే మరి మనం దేవుని బిడ్డలుగా పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఉండటకు మరి మనల్ని మనం సరిచేసుకుంటూ, మరి ఒకరి పట్ల ఒకరము ప్రేమ అనురాగాలు, అదే వేషధారణ కలిగినటువంటి ప్రేమ కాకుండా ప్లాస్టిక్ లైఫ్ అయిపోయినట్టు అన్నీ
ఏదో చూడగానే నాటకీయమైనటువంటి అనురాగము, మనుషులు కనబడినప్పుడే నాటకం, ఎంత ప్రేమ, తర్వాత చల్లబడిపోయినటువంటి వారిని మరి దేవుడు ఇష్టపడడు. అందుకని వాళ్ళని వేషధారులారా అని కూడా అంటుంటాడు, హిపోక్రైట్స్ అంటాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండకుండా నిజమైనటువంటి ప్రేమ మనం ఏ రీతిగా పొందుతున్నామో, మరి నిజమైనటువంటి శ్వాస ఎలా తీసుకుంటున్నామో న్యాచురల్గా, అలాగే న్యాచురల్ లవ్ కలిగి మనము జీవించాలని, అటువంటి హృదయం ప్రభా నా రాతి హృదయం పగలగొట్టు, నాకు మాంసపు హృదయం ఫీలింగ్స్ ఇవ్వు, నీలో ఉన్న ఫీలింగ్స్ని నాలో ఉంచుమని ప్రార్థించుకుంటూ దేవుని బిడ్డలుగా జీవించుటకు దేవుడు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.